హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థను రద్దు చేయబోతున్నారా అని అంటే రద్దు చేయబోతున్నట్టే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో వాలంటరీ వ్యవస్థను అలాగే ఉంచుతాము, మేమైతే తీయము, వాలంటరీకి 5,000 ఇస్తున్నారు, ఇప్పుడైతే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తే 10,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అయితే జూలై 1వ తారీఖున ఓల్డ్ ఏజ్ పీపుల్కి, వికలాంగులకి పెన్షన్స్ వాలంటరీ తీసుకెళ్ళి ఇవ్వాలి. కానీ నేరుగా చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ల వ్యవహారము పంచాయతీ ద్వారానే పంపిణీ చేస్తున్నాము అని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారండి. ఇది ఇలాగుండగా ఒక ఆయన గత ప్రభుత్వము అంటే జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్లని నియమించేటప్పుడు ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ అంటే క్యాస్ట్ రిజర్వేషన్స్ కానీ, మహిళా రిజర్వేషన్స్ అని కానీ, లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా వాలంటీర్స్ని అపాయింట్ చేసింది గవర్నమెంట్. అందుకని ఈ వాలంటీర్స్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు. ఇంకా కోర్టులో పడింది అని అంటే కనుక లేట్ అవుతుందండి. ఏముంది, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. ఎందుకంటే మన భారతదేశం లాంటి దేశాల్లో అయితే లేట్ అవుతుందండి కేసులు తేలేసరికి. ఎందుకంటే న్యాయమూర్తులు తక్కువ, కేసులు ఎక్కువండి. మరి ఏం చేస్తాం? ఇది ఇలాగ ఉంటుంది. ఎందుకంటే జడ్జిమెంట్ కోర్టు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా తెలుగు లేట్ అయిపోద్ది. ఈ లోపు గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ ఒక్క మాట, వాలంటీర్స్ కరోనా టైంలో చేసిన సర్వీస్కి హ్యాట్స్ ఆఫ్.